నేను అంజలి. సో నరహరి గారు హైదరాబాద్లో జరుగుతున్న ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్కి సంబంధించి కొన్ని ఫొటోస్ మన కోసం పంపించారు. ఆయన స్టాల్ ఎలా ఉంది ఏంటి, ఆయన పెయింటింగ్స్ ప్రదర్శన ఎలా ఉంది, ఆయన్ని ఎంతమంది అప్రోచ్ అయ్యారు, ఎంతమందితో ఆయన కలిసి ఇప్పుడు ఆర్ట్ ఫెస్టివల్లో తన ట్రావెల్ సాగుతుందనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సార్ స్టాల్, విజిటర్స్ వచ్చారు. ఈ స్టార్తో కలిపి కంబైన్డ్గా సార్ షో చేస్తున్నారన్నమాట వీళ్ళ స్టాల్లో. సో చూడొచ్చు సార్ పెయింటింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఇక్కడ మంకీ, ఓకే, మంకీతో ఓ మై గాడ్, ఇక్కడ బతుకమ్మలు, ఇక్కడ ఇద్దరు ముచ్చట్లు, ఓకే, వావ్, చాలా ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్స్ ఉన్నాయి. ఫ్రూట్ వాయిస్తున్న మనిషి. సో సార్ ఇంకా పెయింటింగ్స్ చూడొచ్చు. ఇంకా ఎవరో విజిటర్స్ వచ్చారు, మా ఫ్రెండ్ అంజయ్ నాయక్ అండ్ సో ఇంకెవరో ఉన్నారు. సో తను వెళ్ళాడు నిన్న. అండ్ వేరే ఒక మ్యామ్. సో చూడొచ్చు కదా సార్ వర్క్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. మనం బ్లాక్ అండ్ వైట్లో కొన్ని పిక్చర్స్ చూసాం కదా, అవి ఇప్పుడు మనకు పేపర్లో కూడా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కనుక తప్పకుండా ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్కి వెళ్ళండి. సార్ స్టాల్ని విజిట్ చేయండి. చాలా అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్స్. సో చూస్తున్నారు కదా, చాలామంది విజిటర్స్ వచ్చి సార్తో మాట్లాడటం, ఆయన వర్క్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో కాంతారెడ్డి సార్, ఈయన జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో స్కల్ప్చర్ డిపార్ట్మెంట్లో విజిటింగ్ ఫ్యాకల్టీయే, విజిటింగ్ ఫ్యాకల్టీ కాదు, తెలియదు నాకు మరి. ఓకే, ఇక్కడ ఒక అమ్మాయి. వీళ్ళందరూ ఆర్టిస్టులు. ఇలా వీళ్ళ ఆర్టిస్ట్తో డిస్కషన్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసి ఇలా ఆర్టిస్టులతో వస్తూ ఉంటారనమాట. ఎనీవే, కంగ్రాచులేషన్స్ నరహరి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ఫొటోస్ పంపించడం వల్ల మీ స్టాల్ని, మీ ఆర్ట్ వర్క్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.